అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో 9 మంది మృతి చెందారు. అయితే వీరిలో 5 చిత్తూరు జిల్లాకు చెందిన వారని జిల్లా కలెక్టర్ తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన మరో 3 కూడా గాయాలైనట్లు తెలిపారు. వీరితో జిల్లా కలెక్టర్ ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అల్లూరి సీతారామరాజు మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా ఒక బస్ యాక్సిడెంట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చింతూరు ఐటీడీ లిమిట్ తులసిపాక ఏరియాలో జరిగింది. సో ఈ యాక్సిడెంట్ మార్నింగ్ 4:30 టైంకి అయింది. ఈ బస్లో 37 మంది ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో 35 మంది ట్రావెలర్స్ ప్లస్ డ్రైవర్ ప్లస్ క్లీనర్. సో 3 నుంచి 4 రోజు ముందు వాళ్ళు చిత్తూరు నుంచి యాజ్ ఏ టూరిజం పర్పస్ కోసం అరకు మరియు మారేడుమల్లి భద్రాచలం ఆ టూర్కి వెళ్ళారు. సో నిన్న అరకు నుంచి స్టార్ట్ అయ్యారు అండ్ మార్నింగ్ అంటే ఘాట్ రోడ్ లో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎప్పటి వరకు ఇన్ఫర్మేషన్ పరంగా చూస్తే 9 మెంబర్స్ మరణం అది అయింది. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మనం కోఆర్డినేట్ చేస్తున్నాము. ఈ 9 మెంబర్స్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మీడియా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ చేసి త్వరగా పోస్ట్మార్టం చేయాలి. ఇప్పుడు అదే మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. సో ఒక జాయింట్ టీం అల్లూరి జిల్లా మరియు చిత్తూరు జిల్లా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సీనియర్ ఆఫీసర్స్, కలెక్టర్స్, ఎస్పీస్, డిటీసీ, అంబులెన్స్ కోఆర్డినేషన్ అందరూ దీంట్లో ఉన్నారు. అండ్ ఈ కోఆర్డినేషన్ గ్రూప్ ద్వారా మనం టైం టు టైం కమ్యూనికేట్ కూడా చేస్తున్నాము. సో ఏరియా హాస్పిటల్ చింతూరులో చికిత్స ఆరోగ్యం సంబంధించి అన్ని ఏర్పాటు అక్కడ జిల్లా కలెక్టర్ పిఓఐటీడీ ద్వారా చేయడం జరిగింది. సీరియస్ కేసెస్ చింతూరు నుంచి భద్రాచలం అవసరం ఉంటే కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మన జిల్లా సైడ్ నుంచి ఇప్పుడు ఆఫీషియల్స్ ప్లస్ ఒక 5 అంబులెన్సెస్ కూడా ఫ్రీజర్ బాక్సెస్తో సహా పంపుతున్నాము. సో దట్ డెడ్ బాడీ ట్రాన్స్పోర్టేషన్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏమేమి సాయం చేయాలి మన సైడ్ నుంచి చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా అంబులెన్సెస్ ఉంటాయి, మన సైడ్ నుంచి కూడా అంబులెన్సెస్ ఉంటాయి. డిజాస్టర్ టీమ్ ఎన్డీఆర్ఎఫ్ కూడా అక్కడ కాకినాడ నుంచి అక్కడ పంపించి ఏమైనా రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ మార్నింగ్లో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. అక్కడ నుంచి మనకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనం కూడా టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మీడియాకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం చేస్తున్నాము. సో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి కాంటాక్ట్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, సేఫ్గా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చేయడం, దీంట్లో మనం ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నారు 9 మెంబర్స్లో చూస్తే ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు. 4 మెంబర్స్ కాంటాక్ట్ చేస్తున్నాము. ఒక మెంబర్ తెనాలి నుంచి, ఒక మెంబర్ బెంగళూరు నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా రీచ్ అవుతున్నాము. సో బహుశా ఈరోజు పోస్ట్మార్టం చేయడం జరుగుతుంది. ఈరోజు రాత్రి కూడా మన అంబులెన్సెస్ అక్కడ రీచ్ అవుతాయి. సో రేపు వాళ్ళు కన్వీనియన్స్ బట్టి వాపస్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇక్కడ రావడం జరుగుతుంది. కొంతమందికి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి, కొంతమందికి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి, ఫ్రాక్చర్స్ ఉన్నాయి, చెస్ట్ సంబంధించి ఇంజరీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు స్టేబుల్ చెప్తున్నారు అందరూ. అండ్ చింతూరు ఏరియా హాస్పిటల్తో పాటు భద్రాచలం ఏరియా హాస్పిటల్ కూడా ఉంది. అక్కడ అందరూ స్పెషలిస్ట్ బేసిక్లీ ఉంటారు. సో అక్కడ కలెక్టర్ అండ్ పిఓఐటీడీఏ అండ్ రిమైనింగ్ మెంబర్స్ అక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు. కొంతమందికి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి. సో అక్కడ ఆ స్పెషలిస్ట్ ద్వారా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అనౌన్స్మెంట్ జరగట్లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వెయిట్ చేస్తున్నాం.